హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి అస్సలు అవసరం లేకోకుండా చక్రాలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఎలా రావాలి ఏంటి అనేది కొన్ని టిప్స్తో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి చూడండి, మనం తుంపినా కానీ చక్కగా మెత్తగా ఇట్లా అయిపోతాయి అన్నమాట, చాలా క్రిస్పీగా. అలాగే ఈ చక్రాలతో పాటు మనం చెక్కలు కూడా కరకరలాడుతూ క్రిస్పీగా ఎలా రావాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇగోండి, ఇవి వచ్చే చక్రాలు, ఇవి వచ్చేసి చెక్కలు అనమాట. ఈ చెక్కలు కూడా మనకి చాలా పలసగా వస్తాయి. ముందుగా రేషన్ బియ్యం తీసుకొని వాష్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేశానండి. నేను ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవి పూర్తిగా ఆరిపోతాయి కదా. ఇలా ఆరిపోయిన రైస్లో ఏపుడు శనగపప్పు ఉంటుంది కదండి మన దగ్గర, ఆ పప్పు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకోండి. ఇది కూడా ఎండలో ఒక అరగంట సేపు ఆరబెట్టాను అనమాట. అరగంట కాకపోయినా ఒక పావు గంట ఆరబెట్టినా సరిపోతుంది మనకి. ఇలా ఆరిపోయిన ఈ శనగపప్పును కూడా ఇందులో వేసేసుకున్నాను. నేనైతే కేజీ రైస్కి వచ్చేసి ఒక కప్పు వరకు, అంటే ఒక 100 గ్రామ్స్ వరకు ఈ ఏపుడు శనగపప్పు అనేది ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని మిల్ పట్టించేసుకోండి మీరు. చక్కగా ఇలాగ మెత్తగా పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనకి చాలా మెత్తగా ఉంది. మనకు శనగపిండి అస్సలు అవసరం లేదనమాట. ఈజీగా ఇలాగ మీరు చాలా సింపుల్గా ఖర్చు తక్కువతో చక్రాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వచ్చిన ఈ పిండిని ఇప్పుడు మనం జల్లించుకుందాం. ఇందులో మొరుము కానీ ఏదన్నా నలకలు కానీ ఉంటే చక్కగా మనకి ఇలా జల్లించినప్పుడు అందులోకి వచ్చేస్తాయి అన్నమాట పైకి. మనం మరపట్టించినప్పుడు ఏంటంటే అందులో బియ్యపు గింజలు కానీ కొంచెం అక్కడక్కడ వడ్లు పైన పొరలు కానీ ఉంటుంటాయి. అందుకని జల్లించుకుంటే మనకి చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట ఈ చక్రాలు అనేవి కరకరలాడుతూ. ఇలా మొత్తం పిండి అంతటినీ కూడా నేను జల్లించేసానండి. ఇప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మనం శనగపిండితో చాలా రకాల వెరైటీస్ చేస్తూనే ఉంటాం, కానీ శనగపిండి అస్సలు అవసరం లేకోకుండా ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట. ఇదిగోండి, ఇలా మొరమే అని ఉంటే మనకి ఇలా సైడ్కి వచ్చేస్తుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం జల్లించుకున్న ఈ పిండిలో వామును లైట్గా వేయించి సాల్ట్ వేసి పౌడర్ కింద చేశానండి నేను. ఈ వామ్ పౌడర్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం. మనం గిద్దెల్లో వేసి ఒత్తినప్పుడు మనకి వామ్ అనేది అడ్డు తగలకోకుండా, ఆయిల్లో వేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి పేలుతూ ఉంటుంది. అలా పేలకోకుండా ఉండాలంటే ఇలా పౌడర్ కొట్టారంటే మనకి ఆ చక్రాల్లో కలిసిపోతుంది అనమాట చక్కగా. అలాగే సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కారం వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లేదు కొంచెం ఘాటు కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు ఒక 4-5 తీసుకొని మిక్సీ పట్టేసి అందులో వచ్చిన వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇలా కారమైన 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మొత్తాన్ని కూడా. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ వచ్చేసి నేను ఒక పెద్ద బౌల్కి వాటర్ అనేది కాచానండి. అంటే మరీ మరక కాచిన అవసరం లేదు, కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాగిన వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక గరిటె తీసుకొని కలుపుకోండి. మీరు చేతితో కలిపారంటే చేతికి అంటుపోయే అవకాశం ఉందండి, వేడిగా ఉంటుంది కదా వాటర్. అందుకని ఇలా గరిటె తీసుకొని కలిపేయండి మొత్తం కూడా. పిండినంతటినీ కూడా మొత్తం కూడా ఇలా కలిసిపోవాలన్నమాట. మీరు చల్లటి వాటర్ అనేది అప్పుడే యాడ్ చేయొద్దు. మొత్తం వేడి వాటర్తోనే ఇది మొత్తం కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల వేడి వాటర్తో మనకి గుల్లగా వస్తాయి అన్నమాట చక్రాలు అనేవి, గట్టిగా అస్సలు ఉండవు. మనం ఒక్కొక్కసారి శనగపిండి వేస్ట్ చేసినా కానీ మనకి చక్రాలు అనేవి అప్పుడప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా వేడి వాటర్తో మీరు ట్రై చేశారంటే మనకి చక్రాలు అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి, అస్సలు గట్టిగా ఉండవు అనమాట. ఇదిగోండి, మొత్తం కూడా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చేసేటట్టు పిండి మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల మీకు చక్రాల గిద్దెలతో ఎలా వత్తాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను. నేనైతే పామాయిల్తోనే ఈ పిండి వంటలు అనేవి చేస్తున్నానండి. మనకి ఎక్కువ పామాయిల్తోనే పిండి వంటలు చేస్తారు కదా, వాటితోనే బాగుంటాయి. మీరు ఏ ఆయిల్తో అయినా సరే చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి గిద్దెల్లో ఇలా 12 ప్లేట్లు అనేవి ఇస్తారనమాట. ఎటువంటి వెరైటీగా అయినా సరే మనం పిండి వంటలు అనేవి చేసుకోవచ్చు. నేనైతే చక్రాల ప్లేట్ అనేది పెట్టాను ఇందులో పెట్టేసి ఇలా బిగించేసిన తర్వాత పైన ఇలా ఓపెన్ చేసేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసుకొని పిండి అనేది లోపల పెట్టాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు.
ఇది చూడండి మనకి ఇలాగా ఒక డబ్బా లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం పిండి అనేది పెట్టుకుందాము. ఇదిగోండి పిండి అనేది ఇలా వేసేయాలి. మొత్తం కూడా మీరు ఫుల్ చేసేయండి. ఇలా ఫుల్ చేసేసిన తర్వాత పైన మళ్ళీ ఇలాగా కవర్ చేసేయండి. మూత అనేది ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు గరిటె మీద ఒత్తి చూపిస్తాను చూడండి చక్కగా ఎలా పడుతుందో. అలాగే ఆయిల్లో కూడా మీకు ఒత్తి చూపిస్తాను. ఇదిగోండి చక్కగా మనం ఇలాగా ఒత్తుకుంటూ ఇలా రౌండ్ తిప్పితే చాలండి, మనకి చక్రాలు అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఇంకా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇంకోండి ఇలా పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి కొంచెం లైట్గా పిండి అనేది వేసి చెక్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది బాగా కాగాలి. ఇప్పుడు మనం ఇలా గరిటె మీద వేసుకున్న ఈ చక్రాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని చక్కగా మనకి కాగిన తర్వాత క్రిస్పీగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదిగోండి ఆయిల్లో కూడా మీకు వేసి చూపిస్తాను అన్నాను కదా. ఇదిగోండి ఆయిల్లో కూడా చక్కగా ఇలాగ మీరు చుట్టూ కూడా ఇలా ఒత్తుకుంటే మనకి చక్రం అనేది చాలా నీట్గా వస్తుంది. మనం ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి ఫ్రై చేస్తాం కదండి, అలా కూడా ఫ్రై చేసే పని లేదండి. మనకి ఆయిల్ ఒత్తుగా ఇదిగోండి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఉంది కాబట్టి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. మనం శనగపిండితో చేసిన దానికంటే కూడా ఈ శనగపప్పుతో చేసింది చాలా ఈజీగా ఉంది, టైము సేవ్ అవుతుంది కదా మీకు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనం వేరే వైపు తిప్పి ఫ్రై చేసే పని లేకుండా మనకి చక్రం అనేది రెడీ అయిపోయింది. ఇంకొక వేరే ప్లేట్ అనేది నేను ఇందులో బిగించేసానండి. ఇవి వచ్చేసి మనకి పల్చగా వస్తాయి అన్నమాట చెక్కలు. ఈ చెక్కలు వచ్చేసి మనకి పల్చగా వస్తాయి. పిండి ఇందాక చూపించాను కదా మీకు, ఇలా పిండి అనేది ఇందులో కవర్ చేసేసుకొని పైన మూత అనేది కూడా దీనిపైన పెట్టేయాలి. ఇలా పెట్టేసి మనం నూనెలో ఇదిగోండి ఇలా పొడవుగా వత్తాలన్నమాట. మనం రౌండ్ ఇందాక మనం చక్రాలు అనేవి రౌండ్గా తిప్పాం కదా, అలా కాకుండా ఇలా పొడవుగా ఇలా స్ట్రైట్గా ఇలా ఒత్తితే మనకి ఈ చెక్కలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఇవి కూడా మనకి అస్సలు గట్టిగా లేవు అనమాట, చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. ఇదిగోండి చూడండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత ఇలా ఇంకొక రెండో వైపుకి కూడా ఇలా టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోల్డెన్ రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట ఈ చక్రాలు అనేవి. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటే మనకి చక్కలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి చక్రాలు వచ్చేసి ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా, చాలా క్రిస్పీగా వచ్చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకి చాలా తొందరగా అయిపోతుంది, పని సేవ్ అవుతుంది, మనకి గ్యాస్ అంత పట్టదు, ఆయిల్ కూడా అస్సలు పీర్చదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి ఖర్చు కూడా చాలా తక్కువ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు చక్రం అనేది కొంచెం తుంపి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఏంటనేది. చూసారా మనం ఇలా నలిపితే చక్కగా నలిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇవి వచ్చేసి చెక్కలు అన్నమాట. చూసారా మనం ఇలా నలిపితే చాలు చక్కగా క్రిస్పీగా నలిగిపోతున్నాయి.